సో ఇదైతే ది ప్లేన్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్లేన్ x plus 2y minus 3z minus 6 and 0 and 4x plus 3y minus 2z plus 2 equal to 0 passing through the origin. సో ఇదైతే చూద్దాం. మనకి ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా వచ్చేసి π1 ప్లస్ లాంబ్డా ఇంటూ π2 ఈక్వల్ టు 0. సో బాగా గుర్తెట్టుకోండి, మనకి ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఫార్ములా వేసుకోవాలి. π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. గివెన్ ప్లేన్స్, మనకి ఏం ప్లేన్స్ ఇచ్చాడో ఆ ప్లేన్స్ అయితే రాసుకుంటాం. నెక్స్ట్ π1 అంటే మనకి ఫస్ట్ ప్లేన్ రాసుకున్నాం, ప్లస్ లాంబ్డా ఇంటూ సెకండ్ ప్లేన్ π2 ప్లేస్లో. ఓకే, దాన్ని మన ఈక్వేషన్ 1 అనుకుంటాం. π1 అంటే ఇది, π2 అంటే ఇది. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో మనకి పాయింట్స్ ఏమీ క్వశ్చన్లో ఇవ్వలేదు. సో మన ఆరిజిన్ 0, 0, 0 అని తీసుకోవచ్చు. చూద్దాం. 0, 0 అంటే XYZ అన్నమాట. ఇవి X ప్లేస్లో 0, Y ప్లేస్లో 0, Z ప్లేస్లో 0, -6 ప్లస్ లాంబ్డా ఇంటూ X ప్లేస్లో 0, Y ప్లేస్లో 0, Z ప్లేస్లో 0. ఓకే, నెక్స్ట్ 0 ప్లస్ 2 ఇంటూ 0, 0 -3 ఇంటూ 0, 0 -6 ప్లస్ లాంబ్డా 4 ఇంటూ 0, 0, 0, 0 ప్లస్ 2 -6 ఇంకా లాంబ్డా ఇంటూ 2 అంతే, ఇంకేం లేవు. -6 ప్లస్ లాంబ్డా ఇంటూ 2 అంటే 2 లాంబ్డా. ఓకే, 2 లాంబ్డా ఇటు ఉంది, -6 ఇటు వెళ్తే +6, 2 లాంబ్డా ఈక్వల్ టు 6 అంటే ఓకే ఇటు సైడ్ ఉన్నది ఇంటూ చేస్తుంది 2, అటు సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 6/2 అంటే లాంబ్డా ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ కూడా అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే చూద్దాం. లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఇది, ఇది. ఇందులో మనకి లాంబ్డా వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాంబ్డా పెట్టాలి అంతే. యాస్టేజ్ రాసుకుంటాం. లాంబ్డా ప్లేస్లో 3 ఒక్కటే పెట్టాము అంతే. చూడగలితే జస్ట్ లాంబ్డా ప్లేస్లో 3 పెట్టాం, ఎందుకంటే మనకి లాంబ్డా వాల్యూ తెలిసిపోయింది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. x plus 2y minus 3y plus 6 plus -6 plus చూడు 3 into 4x అంటే 12x, 3 into 3 అంటే 9y, 3 into -2z అంటే -6z, 3 into 2 అంటే 6. ఓకేనా. ఇది అన్నిటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ 3 అనేది మనం అయితే వేసుకుంటాం. నెక్స్ట్ 6, 6 -6, 6 plus 6 క్యాన్సిల్. ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక 12x ఉంది అంటే 13x. ఓకే, నెక్స్ట్ -3z -6z అంటే -9z. ఓకే, నెక్స్ట్ y అంటే 2y 9y ప్లస్ 11y అంతే ఈక్వల్ టు 0. సో ఇంతే అన్నమాట. సో ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగితే మీరు ఎలాగే రాయాలి. ఇంకొక సమ్ అయితే ఉందో అదైతే మీకు చూపిస్తాను, ఇదైతే మీరు చేయండి. కానీ ఇక్కడైతే మీకు పాయింట్లు ఇవ్వలేదు, అక్కడైతే నేను పాయింట్ ఇచ్చి అయితే మీకు ఇస్తాను ఒక సమ్, అదైతే మీరే చేయాలి. ఏం కాదు, జస్ట్ పాయింట్లు ఇచ్చిన దగ్గర ఇక్కడ మీ ఎగ్జాంపుల్ 1, 2, 3 పాయింట్స్ ఇస్తే ఇక్కడ 1, 2, 3 అని రాసుకొని X ప్లేస్లో 1, Y ప్లేస్లో 2, Z ప్లేస్లో 3 అని చేస్తే మీకు ఒక లాంబ్డా వాల్యూ అయితే ఇలా వస్తుంది. తర్వాత ఆ లాంబ్డా వాల్యూని సేమ్ ఈక్వేషన్ 1 అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడైతే మీకు ఆ సమ్ అయితే చూపిస్తాను.